ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలుగా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక సీనియర్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి, మోహన్ బాబు లాంటి వారు ఇప్పటికీ సినిమాలు చేస్తూ వాళ్లకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక వీళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాలు కూడా వస్తూనే ఉంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఏ ఆపద వచ్చినా కూడా తను వెళ్లి ఆదుకుంటాడనే ధోరణిలో చాలా మంది అభిప్రాయపడతారు. మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వం మీద మంచి అభిప్రాయం అయితే ఉంది. ఇక మోహన్ బాబు, చిరంజీవి ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి కెరీర్ని స్టార్ట్ చేసినప్పటికీ చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా మారి అక్కడి నుంచి మెగాస్టార్గా మారితే, మోహన్ బాబు మాత్రం విలన్గా చేస్తూనే హీరోగా మారి కొన్ని సినిమాలు చేసి సరైన సక్సెస్ అందుకోలేక డీలా పడిపోయాడు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య తరచూ విభేదాలైతే వస్తూ ఉంటాయి. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. అయినప్పటికీ మళ్ళీ ఎప్పటికప్పుడు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అంటూ నిరూపించుకునే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం మోహన్ బాబుకి కొద్ది వరకు ఆపదైతే ఎదురైంది కాబట్టి చిరంజీవి అతనికి ఫోన్ చేసి మాట్లాడినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఫోన్లోనే మోహన్ బాబు కొంతవరకు ఎమోషనల్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ స్టార్ హీరోలు ఇద్దరూ వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ముందుకు సాగారు. మరి అలాంటి మోహన్ బాబుకి ఇప్పుడు కష్టం రావటం అనేది నిజంగా చాలా వరకు బ్యాడ్ విషయమనే చెప్పాలి. మరి ఈ సందర్భంలో ఆయన తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ చిరంజీవి మోహన్ బాబుకి ఫోన్ చేసి మాట్లాడి అతన్ని ఓదార్చటం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ విషయంలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చి వీళ్ల ప్రాబ్లమ్స్ మొత్తాన్ని క్లియర్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబుకి చిరంజీవి మాట్లాడితే అదొక బలమని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అందుకే చిరంజీవి ఫోన్ చేయటంతో మోహన్ బాబుకి ఎక్కడ లేని ప్రాణం వచ్చినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఏది ఏమైనా కూడా చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ టామ్ అండ్ జెర్రీ లాంటి వారు. ఎప్పుడు గొడవ పడతారో, ఎప్పుడు కలిసి ఉంటారో ఎవరికీ తెలియదని చిరంజీవి ఒక సందర్భంలో తెలియజేయటం విశేషం. వీళ్ల మధ్య ఉన్న బాండింగ్ అనేది ఇలా బయటపడుతూనే ఉంటుంది. మొత్తానికైతే వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో లెజెండ్స్గా ఒక వెలుగు వెలగటం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి.